బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్ లో 700 కోట్లు అవినీతి జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. స్కామ్ లో కీలక వ్యక్తులైన పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచందర్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ను అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. తాజా అరెస్టులతో ఆ సంఖ్య 10కి చేరింది. 2021 ఫిబ్రవరి నుంచి 2023 డిసెంబర్ వరకు ఎండీగా ఉన్న రామచందర్ ఆ టైంలోనే అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా బ్రోకర్లకు వంతపడిన ఎండీ రామచందర్ ప్రభుత్వానికి తెలియకుండానే గైడ్ లైన్స్ మార్చేశారు. అంతేకాదు పశుసంవర్ధక శాఖలో ప్రైవేటు వ్యక్తులను, బ్రోకర్లను ఎంకరేజ్ చేసిన ఘనత రామచందర్కే దక్కుతుంది. ఇక ఈ క్రమంలోనే గొర్రెల స్కీమ్ లో పాల్గొన్న మరికొంతమంది కాంట్రాక్టర్ల వివరాలను ఏసీబీ ఆరా తీస్తుంది. గత ప్రభుత్వం గొర్రెల స్కీమ్ కి 6,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయగా ఈ స్కీమ్ లో లబ్ధిదారుల కంటే కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులే ఎక్కువగా లబ్ధి పొందినట్లు బయటపడుతుంది. దీంతో పశుసంవర్ధక శాఖలో జరిగిన అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేయనున్నారు. గత ప్రభుత్వంలో తెలంగాణలో జరిగిన అనేక అక్రమాల గురించి మనకు తెలిసిందా. అయితే దీనికి సంబంధించి అటు గొర్రెల స్కామ్ లో కూడా ఇప్పటికే పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచందర్ ని, అలాగే మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ను కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లో అందిస్తారు. సురేష్, రత్న, గొర్రెల స్కామ్ లో దాదాపు 700 కోట్ల రూపాయల వరకు కూడా ఆ పక్కదారి పట్టినట్టు నిధులు గుర్తించడం జరిగింది ఏసీబీ అధికారులు. ఈ రోజు కీలకమైన వ్యక్తులని ఏసీబీ అరెస్ట్ చేయడం జరిగింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి రామచందర్ తో పాటు శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించి ప్రస్తుతం చెంచల్గూడ జైలుకి తరలించారు. అయితే ఈ గొర్రెల స్కామ్ కు సంబంధించి కింది స్థాయి నుంచి అధికారులు అవినీతికి పాల్పడ్డట్టు ఏసీబీ గుర్తించింది. దాదాపు 4 నెలల నుంచి కూడా ఈ ఏసీబీకి సంబంధించి గొర్రెల స్కామ్ పై విచారణ జరుపుతున్న అధికారులు విస్తుపోయే నిజాలని బయటకు తీసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి దాదాపు 700 కోట్ల రూపాయలని కొట్టేసినట్టు అధికారులు గుర్తించారు, అనుమానిస్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలపైన ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు ఈ రోజు అరెస్ట్ అయినటువంటి రామచందర్ ను, అదేవిధంగా కళ్యాణ్ ను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఎంతమంది కాంట్రాక్టర్లకి ఈ స్కీమ్ కి సంబంధించి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు, వారి ద్వారా లబ్ధిదారులకి ఎన్ని గొర్రెలు చేకూరినాయి, వీళ్ళు ఎంత పక్కదారికి పట్టించారనే దానిపైన విచారణ జరపబోతున్నారు. అయితే ముందుగా లోలోనా కంపెనీకి సంబంధించి మొయినుద్దీన్ కి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్ ద్వారా లబ్ధిదారులను ఎంపికైన లబ్ధిదారులకి గొర్రెలు సరఫరా చేశారని చెప్పి గుర్తించారు. కానీ మొయినుద్దీనే కాదు, ఇంకా చాలా మంది కాంట్రాక్టర్లకి ఈ రామచందర్ ఇన్వాల్వ్ చేసి వారి ద్వారానే, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు, పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులు నిర్వహించాల్సిన బాధ్యతలన్నిటిని కూడా ఇటు కాంట్రాక్టర్లకే అప్పజెప్పి వారే ఇష్టానుసారంగా నిధులు విడుదల చేయించడం, అదేవిధంగా లబ్ధిదారులకి నాసిరకమైన గొర్రెలను పంపిణీ చేసి కొంత నగదంతా కూడా పక్కదారి పట్టించినట్టు ఏసీబీ అనుమానిస్తుంది. దీనిపైనే సమగ్రంగా దర్యాప్తు చేస్తుంది. ఏసీబీ లోతైన దర్యాప్తు కూడా కొనసాగుతుంది. పశుసంవర్ధక శాఖకు సంబంధించిన కీలకమైన వ్యక్తులందరిపైన కూడా విచారణ జరిపి కింది స్థాయి అధికారులు ఎంత మేరకు అవినీతి పాల్పడ్డారు. ప్రస్తుతానికి ప్రాథమికంగా 700 కోట్లు అంటున్నారు. 6,000 కోట్ల నిధులని ఈ గొర్రెల స్కీమ్ కి గత ప్రభుత్వం విడుదల చేసింది. అందులో 700 కోట్లకు పైగా నిధులు పక్కదారి పట్టాయని చెప్పేసి కూడా ఏసీబీ అనుమానిస్తుంది. కాబట్టి ఇప్పుడు వీరిద్దరిని కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకొని విచారిస్తే అసలు ఈ స్కామ్ కి సంబంధించిన కీలక సూత్రధారి ఎవరనేది కూడా బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. ఇక మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన ఓఎస్డీ అయినటువంటి కళ్యాణ్ కుమార్ ను కూడా ఇప్పుడు అరెస్ట్ చేశారు. కాబట్టి ఆయన ఆదేశాల మేరకు ఏమైనా ఈ కాంట్రాక్టర్లకి ఈ పనులు అప్పచెప్పారా, అసలు కాంట్రాక్టర్లు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, ఆ గవర్నమెంట్ అధికారులే ఆల్రెడీ వెటర్నరీలో గ్రామ స్థాయిలో అధికారులు ఉన్నారు. వెటర్నరీ డాక్టర్లతో పాటు సీనియర్ వెటర్నరీ డాక్టర్స్, జూనియర్ వెటర్నరీ డాక్టర్స్ సంబంధించిన అధికారులు అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేయాల్సిన పనులన్నిటిని కూడా కాంట్రాక్టర్లకి అప్పచెప్పి ఆ కాంట్రాక్టర్ల ద్వారా ఈ మొత్తం స్కామ్ కి పాల్పడినట్టు గుర్తించడం జరిగింది. కాబట్టి ఇంకా మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సురేష్.
తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్ లో 700 కోట్ల అవినీతి జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. స్కామ్ లో కీలక వ్యక్తులైన పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచందర్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ను అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. ఇక తాజా అరెస్టులతో సంఖ్య 10కి చేరింది. 2021 ఫిబ్రవరి నుంచి 2023 డిసెంబర్ వరకు ఎండీగా ఉన్న రామచందర్ ఆ టైంలోనే అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా బ్రోకర్లకు వంతపడిన ఎండీ రామచందర్ ప్రభుత్వానికి తెలియకుండానే గైడ్ లైన్స్ మార్చేశారు. అంతేకాదు పశుసంవర్ధక శాఖలో ప్రైవేట్ వ్యక్తులను, బ్రోకర్లను ఎంకరేజ్ చేసిన ఘనత రామచందర్కే దక్కుతుంది. ఈ క్రమంలోనే గొర్రెల స్కీమ్లో పాల్గొన్న మరికొంతమంది కాంట్రాక్టర్ల వివరాలను ఏసీబీ ఆరా తీస్తుంది. గత ప్రభుత్వం గొర్రెల స్కీమ్ కి 6,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయగా ఈ స్కీమ్లో లబ్ధిదారుల కంటే కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులే ఎక్కువగా లబ్ధి పొందినట్లు బయటపడుతుంది. ఇక దీంతో పశుసంవర్ధక శాఖలో జరిగిన అక్రమాలపై లోతుగా దర్యాప్తు